హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదండి, సమ్మరు మొదలైందన్న కాడి నుంచి కూడా నేను సమ్మర్కి రిలేటెడ్ వీడియోసే చేస్తున్నాను. సో ఈరోజు కూడా అదే అనమాట. 6 నెలల లోపు పిల్లలకంటే అప్పుడే పుట్టిన మొదటి రోజు నుంచి 6 నెలల వరకు పిల్లలకి వాటర్ అనేది పట్టించచ్చా? సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో వాటర్ అనేది పట్టించచ్చా? సో మీ చిన్నారులు ఒళ్ళు వేడిగా ఉంటుందా? తల ఒళ్ళు ఇవన్నీ కూడా జ్వరం వచ్చినట్టు వేడిగా ఉంటుందా? సో ఈరోజైతే ఏం చేయాలో ఏంటో అసలు వాటర్ పట్టించచ్చా లేదా? సో ఒళ్ళు వేడిగా ఉండకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో సమ్మర్ అంటేనే ఇంకా మనకి ఇంకా అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటున్నాను కాబట్టి సో ఇది నార్మల్ అనమాట. ఇంకా ఇదే మాట చికాకు ఇవే కాబట్టి. సో అసలు పసిపిల్లలు అప్పుడే పుట్టిన బేబీ మొదటి రోజు నుంచి 6 నెలల వరకు సో వాళ్ళకి అసలు ఇంకా ఎండ తట్టుకుని ఆ వేడి తట్టుకునే తీవ్రతే వాళ్ళకు ఉండదు అసలు. సో అసలు అది అబ్జర్వ్ చేసుకునే హీట్ అబ్జర్వ్ చేసుకునే అంత శక్తి వాళ్ళకైతే అస్సలు ఉండదు కాబట్టి సో మనకి ఏమనిపిస్తుంది, పిల్లలకి తల కాలిపోతూ ఉంటుంది, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, జ్వరం వచ్చేసినట్టు ఉంటుంది. సో జ్వరం వచ్చేసింది అనుకుంటాం మనం, మెడిసిన్స్ అవి వేస్తాం. సో మెడిసిన్ అనేది దగ్గర పెట్టుకోండి, మంచిదే. ఎందుకంటే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గిస్తుంది. సో మీ డాక్టర్ని పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సమ్మర్లో ఒళ్ళు వేడిగా గట్ట ఉంటుందంటే టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ కాకపోతే ఒకవేళ టెంపరేచర్ నార్మల్గా ఉండటానికి ఆ మెడిసిన్ అనేది ఇచ్చినప్పుడు సో అది అనేది నార్మల్గా పెట్టుకోండి, తప్పేమీ లేదు. సో వెయ్యొచ్చు బాగా టెంపరేచర్గా ఉన్నప్పుడు బేబీస్కి. సో అప్పుడు కొత్తగా బేబీస్కి హీట్ అబ్జర్వ్ చేసుకునేంత ఇది ఉండదు. అలాగే కొత్తగా మదర్ అయిన వాళ్ళకి న్యూ మదర్స్కి అనమాట. న్యూ మదర్స్కి కూడా పాపం అర్థం కాదు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో. సో ఇది అంటే వేడిగా ఉందేమో ఏడుస్తున్నారేమో అనుకుంటాం కానీ సో తల కాలినప్పుడు గట్టా వాళ్ళు ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు, జ్వరం వచ్చేసింది అయ్యో అది ఇది అది అనేసి కంగారు పడిపోతూ ఉంటారు. కాబట్టి సో న్యూ మదర్స్కి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. న్యూ బోర్న్ బేబీస్కి అంటే 1వ రోజు నుంచి 6 నెలల పిల్లల వరకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో పిల్లల్ని ముందుగా సమ్మర్లో డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచాలి. సో డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచాలంటే ఏం చేయాలి? సో లిక్విడ్స్ ఏమైనా ఇచ్చేయాలా అది ఇది అనేసి ఏమీ కాదండి. సో డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక హైడ్రేట్గా ఉండాలంటే పిల్లలకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మీ మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఒకవేళ మిల్క్ రాని వాళ్ళైతే ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వచ్చు. సో ఫార్ములా మిల్క్కి ఒక స్పూన్ పౌడర్కి 30 ml వాటర్ అలా ఉంటుందన్నమాట. సో అంతే కలిపి ఇవ్వాలి తప్ప అంతకు మించి ఎక్కువ కూడా వాటర్ అనేది ఇంకా పలుచగా ఉండాలి కదా అనేసి అంతకు మించి ఎక్కువ వాటర్ కూడా కలిపి ఇవ్వద్దు. సో బ్రెస్ట్ మిల్క్ అనేది మీ మదర్ మిల్క్. సో మీ పాలు అనేవి పిల్లలకి ఎవ్రీ 2 అవర్స్కి 2 గంటలకు ఒకసారి కంపల్సరీ ఇవ్వండి. ఒకవేళ 2 గంటలకి 1.5 గంట అయింది, ఒకవేళ వాళ్ళకి ఏడుస్తున్నారు అనుకోండి ఇవ్వండి, తప్పేమీ లేదు. ఒక్కొక్కసారి పిల్లలు 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలని మీరు కరెక్ట్గా టైం పెట్టుకున్నా ఒక్కొక్క టైంలో పిల్లలు కడుపు నిండుగా తాగుతారు, ఒక్కొక్క టైంలో పిల్లలు కడుపు నిండా తాగరు. సో అందుకనేసి వాళ్ళకి ఏంటంటే ఏడుస్తుంటారు కాబట్టి సో ఇవ్వండి, తప్పేమీ లేదు. 1 గంటన్నర అయినా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. సో 2 అవర్స్కి అన్నారు కదండి, మరీ 2 అవర్సే పెట్టుకుని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అలా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మదర్స్ కూడా ఫాలో అవ్వాలి కంపల్సరీ. మరి న్యూ బోర్న్ బేబీస్కి వాటర్ ఇవ్వకూడదు కదా. సో మరి ఇంకా లిక్విడ్ రూపంలో ఏవి పెట్టడానికి ఉండదు కదా. న్యూ మదర్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఆపరేషన్ అయినా నార్మల్ అయినా 1 మంత్ నుంచి పర్లేదండి, చక్కగా ఫ్రూట్స్ అలాంటివి తినచ్చు, ఏం కాదు. చక్కగా ఈ సమ్మర్లో మీరు వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు ఎక్కువ తినండి, చలువ చేసే కూరగాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవి చక్కగా తినండి. అంటే మీకు నీరు శాతం ఉన్న ఫ్రూట్స్ అలాంటివి తినండి. ముందు మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలన్నమాట. ముందు మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటే మీరు చక్కగా మీకు నీరు శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూరగాయలు సో అలాంటి ఆహార పదార్థాలు అవి తినటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో పాలు అనేవి చక్కగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇప్పుడు పాలు అనేవి చక్కగా ఉత్పత్తి అయ్యి పిల్లలకు కూడా చక్కగా పాలు అనేవి చక్కగా వస్తాయి అనమాట. మీరు ఇవ్వడానికి పిల్లలకి పాలు కూడా చక్కగా వస్తాయి. ఒకవేళ ఎంత చేసినా రాలేని దురదృష్టవంతులు ఉంటే కనుక
ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వాలి. అది ఇంకా అదే ఛాన్స్ అనమాట మనకి. ఫార్ములా మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో అలాగే బాడీ పిల్లలకి ఏంటంటే హెడ్ వేడిగా ఉంటుందండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా తలకి చక్కగా నూనె పెట్టండి పిల్లలకి. చక్కగా నూనె పెట్టి ఉంచండి. అలాగే ఏంటంటే మసాజ్లు అవి చేసేస్తూ ఉంటారండి. మసాజ్లు అవి బాడీకి అసలు మసాజ్లు అవి చేయొద్దు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి జిడ్డు జిడ్డుగా ఉండి ఆ జిడ్డు ఏంటో తెలియదు కూడా వాళ్ళకి. సో ఏడుస్తుంటారు అనమాట. ఓన్లీ స్నానం చేయించిన ఒక పావు గంట ముందు చక్కగా కొంచెం ఒళ్ళంతా నూనె అవి రాసి స్నానం చేయించండి శుభ్రంగా. సో మరీ ఎక్కువ వేడి నీళ్ళతో కూడా, బాగా ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళతో కూడా స్నానాలు అవి చేపించకండి పిల్లలకి. వేడి నీళ్ళతో బాగా చేపించాలి స్నానాలు గట్టాన్ని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. సో బాగా వేడిగున్న నీళ్ళతో కూడా స్నానాలు అవి చేపించేయకండి. అలాగే ఆయిల్ అనేది బాడీకి ఎక్కువ రాసేయకండి. ఓన్లీ స్నానం చేపించే ముందు ఒక 10 నిమిషాల ముందు చక్కగా రాసి ఒక 10 నిమిషాల నుంచి చేపించండి స్నానం. పొద్దున సాయంత్రం మట్టికి తలకి నూనె అనేది పెట్టండి. ఆ నూనె పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా వేడి అనేది దిగుతుందనమాట. సో అలాగే పొద్దున సాయంత్రం స్నానం అనేది కంపల్సరీ చేపించండి. వేడి కూడా దిగుద్ది. సో మదర్స్ కూడా చక్కగా డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉండడానికి మజ్జిగని, లేకపోతే కొబ్బరి నీళ్ళని, లేకపోతే సబ్జా నీళ్ళని, ఇలాగ బటర్ మిల్క్ అని, సో బార్లీ నీళ్ళని అలాంటివి తాగుతూ ఉండండి. మీరు కూడా చక్కగా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలాగే పిల్లల్ని ఏంటంటే మన రూము నార్మల్ నుంచి కూల్లో ఉండాలి. మరీ ఎక్కువ కూలింగ్ చేసేయకూడదు రూము. అలాగని మరీ ఎక్కువ హీట్గా కూడా ఉండకూడదు పిల్లలకి. ఇప్పుడు ఏసీలు కూలర్లు ఉన్నా చాలా వీడియోస్లో చెప్తున్నాను డైరెక్ట్ పెట్టకూడదని. సో ఏసీలు కూలర్లు ఉన్నా నార్మల్గా పెట్టుకుని పిల్లల్ని ఉంచాలన్నమాట. సో బయటికి అసలు ఎండలోకి సన్కి ఎక్స్పోజ్ అయ్యేలా పిల్లల్ని అయితే పెట్టద్దు అసలు. సన్కి ఎక్స్పోజ్ కాకుండానే పిల్లల్ని ఉంచండి. మార్నింగ్ని ఈవినింగ్ పిల్లల్ని కొంచెం బయటకు తీసుకుని చలిగాలికి తప్ప మధ్యాహ్నం టైంలో కానీ ఎండ వచ్చేసిన టైంలో కానీ పిల్లల్ని అయితే ఇంకా బయటకైతే తీసుకురావద్దు. సో అలాగే సమ్మర్లో పిల్లలకి వాటర్ పట్టచ్చే 6 మంత్స్లో పిల్లలకి అంటే కనుక అసలు 6 మంత్స్ లోపు పిల్లలకి మన ఇవి ఏమంటారు కిడ్నీస్, ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేవి, కిడ్నీ సిస్టమ్ అనేవి సరిగ్గా అసలు ఇంకా ఇంప్లిమెంట్ అవ్వండి, ఇంకా సరిగ్గా ఉండదనమాట. సో ఆ కిడ్నీ సిస్టమ్ అనే డెవలప్మెంట్ ఇంకా అవ్వక ఆ వాటర్ అనేది ఫిల్టర్ చేసుకుంటాం గట్ట అవ్వదు పిల్లలకి. సో దయచేసి గైఫ్ వాటర్స్ అని, లేకపోతే ఈ పటిక బెల్లం నీళ్ళని, లేకపోతే ఇంకా ఏమైనా వాటర్స్ అని, సో ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ వాటర్లని అలాంటివి అసలు పిల్లలకి పట్టించద్దు. ఓన్లీ మదర్ మిల్కే పట్టించండి. సో మదర్స్ మిల్క్లోనే అందుకే చెప్పాను మదర్సే చక్కగా తీసుకోవాలన్నమాట. అన్నీ కూడా హైడ్రేట్గా ఉండడానికి మదర్స్ తీసుకుంటే పాలు పుష్కలంగా వస్తాయి. మదర్స్ మిల్క్లోనే 70% నీళ్ళు అనేవి ఉంటాయి. మిగతా 30% మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అవి అయితే ఉంటాయి అన్నమాట. 70% వాటరే ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు పిల్లలకి మీ పాలే ఇవ్వాలి కంపల్సరీ. ఇంకా ఏది ఆప్షన్ కూడా మీరు తీసుకోవద్దు. 6 మంత్స్ లోపు పిల్లలకైతే 6 మంత్స్ వరకు పిల్లలకి మొదటి రోజు నుంచి 6 నెలల పిల్లల వరకు ఓన్లీ మీ పాలు మాత్రమే పిల్లలకైతే ఇవ్వండి. సో ఇంకా ఏమి కూడా పెట్టద్దు. మీరు మదర్స్గా, న్యూ మదర్స్గా మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండి పిల్లలకి పాలు అవి చక్కగా వచ్చేలా చూసుకుని పాలు అవి చక్కగా ఇవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ మీకు చేస్తానన్నమాట. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.